కొనసాగుదల చూసినట్లయితే ప్రోటోశివ నుంచి శివుడిగా మారడము ఈ రోజుకి కూడా శివారాధన కనిపిస్తోంది. అలాగే ముద్రల్లో టెర్రకోట వాళ్ళ బొమ్మల్లో కానివ్వండి, కుండల మీద కానివ్వండి, తీగలలో బొమ్మలు, అమ్మాయిల బొమ్మల్ని మనం అప్సరసలుగా ఈరోజు కూడా అప్సరసల ఎవల్యూషన్కి అంటే అప్సరస అనే భావనకు దారితీసింది. ఇంకా అమ్మ తల్లి ఆరాధన నుంచి శక్తి ఆరాధన మనము మొదలైంది. ఇంకా రావి చెట్టును, పాముల్ని, స్వస్తి గుర్తుల్ని పూజించడం చూస్తున్నాము. ఈ రోజుకి కూడా తాయెత్తులని ఈరోజు కూడా ధరిస్తున్నాము. ఇలా సింధు ప్రజల విశ్వాసాలు ఇవన్నీ కూడా నేటికి కొనసాగుతున్నాయి. అలాగే హరప్పా ప్రజలు 16 దాని గుణిజాలను లెక్కలకు వాడేవారనమాట. ఈ రోజుకి కూడా మొన్నటి దాకా కూడా రూపాయికి 16 అనాలే వాడడం మనము చూస్తున్నాము. ఓకే, ఇలా ఎన్నో మనము ఈ రోజుకి కూడా వీళ్ళ సంస్కృతి కొనసాగుతూ ఉంది. హరప్పా ప్రజల విశ్వాసాలు కూడా ఎన్నో, అవేంటి అనేది కూడా చూసాం మనం. ఓకే, ఇంకా ఇలా చెప్పుకుంటూ ఉంటే అన్నీ కదా, పత్తిని పండిస్తున్నాము, వరిని పండిస్తున్నాము, ఈరోజు కూడా వాళ్ళ వారసులుగా మనం. కాకపోతే వీళ్ళ లిపి అండి అర్థం కాలేదు ఈ రోజుకి కూడా. వీళ్ళ లిపిని ఏమంటాము అంటే బ్రోస్ట్రోఫెడాన్ లిపి, నాగవల్లిక లేదా సర్ప లేఖన లిపి అంటాము. కుడి నుంచి ఎడమకు రాసి మళ్ళీ ఎడమ నుంచి కుడికి ఉంటుంది. అది కూడా బొమ్మల రూపంలో ఉండేందువల్ల ఎవరికి వీళ్ళ లిపి అర్థం కాలేదు. అందువలనే ఈ నాగరికతకు సంబంధించి ఎక్కువగా మనకు ఆధారాలు అనేవి లభ్యం కావట్లేదు. చెప్పాను కదా, వీళ్ళ సంస్కృతి అంతా వస్తు సంస్కృతి అంటే దొరికిన కొండలు, టెర్రకోట బొమ్మలు, ముద్రలు, పూసలు, వీటిని బట్టే మనము గుర్తిస్తున్నాము వీళ్ళ ప్రజల జీవన విధానము అన్నీ ఎలా ఉన్నాయి అనేది. సరే, నెక్స్ట్ వచ్చేసి మనము హరప్పా సైట్స్ గురించి చూద్దాము. హరప్పా నాగరికతకు సంబంధించి ఏ స్థలాల్లో ఎక్కడెక్కడ ఏం దొరికినాయి అంటే, ఫస్ట్ ఈ నాగరికత ప్రధానంగా సింధు ప్రాంతం, దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో, ఈ సరస్వతి నది ప్రాంతంలో, ఇంకా ఈ గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులు చెప్పాను నేను, మహారాష్ట్ర దైమాబాద్ వరకు అని. ఆ సరిహద్దులు కనుక చూసుకుంటే మీకు ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అందని తెలుస్తుంది. సరే, ఈ ప్రాంతం ఏంటి మ్యాప్లో నేను గీసింది? నార్త్ వెస్ట్. సో ఇక్కడంతా వాయువ్య ప్రాంతం అంటాం కదా. అలాగే ఇక్కడ వచ్చేసి గుజరాత్ వస్తుంది, ఇక్కడ రాజస్థాన్, హర్యానా ఇలా. ఓకే, సరే, ఇప్పుడు మీరు సైట్ చూసినప్పుడు ఇలా విజువలైజేషన్లో గుర్తుపెట్టుకోండి, మ్యాప్ గీసుకొని. ఎందుకు అంటే చాలా ఈజీగా గుర్తుండిపోతుంది మైండ్లో. ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, ఏ నది దగ్గర ఉంది, ఇవన్నీ మీరు చదవాల్సిన పని లేదు, ఊరికే చూస్తేనే అర్థమైపోతుంది. ఓకే, సో మ్యాప్ మరీ ముఖ్యంగా జాగ్రఫీలో అయితే గినక మ్యాప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు యూపీ, బీహార్ వరి ఇక్కడ పండిస్తారు, యూపీ, పంజాబ్, హర్యానాలో ఈ స్థానాలు ఉన్నాయని బట్టి పడితే అవి ఎప్పటికీ గుర్తుండవు. అలా కాకుండా నేను ఒక పద్ధతి చెప్తాను, మ్యాప్ పద్ధతి. ఆ మ్యాప్లో మళ్ళీ ఇలా గుర్తులు పెట్టుకుంటామన్నమాట. ఇలా ఒక రేఖలు కానీ సర్క్యులర్, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్ వరకు అనేసి ఇలా ఒక చాలా సింపుల్ లాజిక్స్ అండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు అలా బట్టి పడితే ఎప్పటికీ మీకు గుర్తుండదు. ఈ రోజు గుర్తుంటుంది, 3 రోజులు గుర్తుంటుంది, 10వ రోజు అసలు గుర్తుండదు. మీకు ఎకానమీ, జాగ్రఫీ రెండూ కూడా నెలల తర్వాత కూడా, మళ్ళీ చెప్తున్నాను, నెలల తర్వాత కూడా మీరు ఎలా చదివినా గుర్తుండేలా నేను చెప్తాను. ఓకే, క్లాస్ ఇస్తాను అది కూడా. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క సైట్ నుంచి తీసుకుంటే మనము ఫస్ట్ హరప్పా. ఈ హరప్పా వచ్చేసి ఇక్కడ ఉందనుకోండి, రావి నది ఒడ్డున, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఈ హరప్పా అనేది రావి నది ఒడ్డున మ్యాంటిగ్మోరీ జిల్లాలో ఉంది. ఇక్కడ హరప్పాలో ఆర్ఏ అని ఇంగ్లీష్లో వస్తుందండి. ఆ ఆర్ఏకి రావి నది ఒడ్డున ఫస్ట్ 2 లెటర్స్ ఆర్ఏ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, హరప్పా, హ రా రా రా, రావిలో రా ఆర్ఏ. ఈ ఆర్ఏ పోల్చుకోండి.
అప్పుడు హరప్పా ఏ నది ఒడ్డున ఉంది అంటే నాకు ముందైతే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యేదనమాట, సింధు నది ఒడ్డా రావి నది ఒడ్డా అనేసి. సో ఇప్పుడు ఈ గుర్తు పెట్టుకున్నాక ఈ ఆర్ఏ తర్వాత ఇంకా ఎప్పటికీ అది గుర్తుండిపోతుంది. హరప్పా రావి నది ఒడ్డున పాకిస్తాన్లో మ్యాంటిగ్మోరి జిల్లాలో ఉంది. మరి ఏం దొరికినాయి ఇక్కడ అంటే గనక ఒక స్కేల్ అండి, కొలబద్ద అంటాం కదా, అలాంటి స్కేల్ లభించింది. ఇంకా ఒక సైన్ బోర్డ్ లభించింది, వాళ్ళ బొమ్మల లిపికి సంబంధించి ఒక సైన్ బోర్డ్ లభించింది. ఇంకా త్రాసు, మనం తూచుకుంటాం కదా, త్రాసు, స్కేలు, సైన్ బోర్డు లభించిందంట. ఇంకా రాతితో చేసిన నటరాజ విగ్రహం లభించింది. ఇంకా హెచ్ ఆకారంలో సమాధులు దొరికాయి. ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే, ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే 6 ధాన్యాగారాలు, 6 వరుసలున్న ధాన్యాగారాలున్న బిల్డింగ్ అనేది బయటపడింది అన్నమాట. గ్రానరీస్ అంటాం ఇంగ్లీష్లో. అటువంటి గ్రానరీస్ 6 వరుసల్లో ఉన్నాయంట. మరి వీళ్ళకి ఎందుకు ఇట్లా అవసరం పడిండొచ్చు అంటే, ఈ గ్రానరీస్ మేబీ పన్ను, అప్పట్లో పన్ను కానివ్వండి, వాణిజ్యం కానివ్వండి, హరప్పా ప్రజలు నాణాలు అనేవి లేవు, అప్పుడు ధనం లేదు, బార్టర్ సిస్టంలో ఉండేది. అంటే వస్తు మార్పిడి పద్ధతి. అంటే మేబీ వాళ్ళు ధాన్యం తీసుకొచ్చుకొని ఇక్కడ ధాన్యాగారాల్లో స్టోర్ చేసుకొని ఉండొచ్చు. ఓకే, ఇవి కూడా మీరు థింక్ చేయాలి. ఎందుకు అంటే ఈ పాయింట్స్ కూడా అడుగుతున్నారండి ఎగ్జామ్లో. లాస్ట్ గ్రూప్ 1లో ఏమడిగాడు తెలుసా, బౌద్ధారామాలు సిటీస్ అవుట్స్కట్స్ వైపు ఎందుకున్నాయి అని అడిగాడండి. అర్థమైందా? చూడండి ఎంత అనాలిసిస్, ఎంతో టెక్స్ట్ బుక్లో వర్డ్ అనాలిసిస్ చేస్తే కానీ ఇలాంటి బిట్స్ రాయలేం మనం. మరి అది ఎక్కడ దొరికింది తెలుసా నాకు? దానికి సొల్యూషన్ రొమిల్లా తాపర్లో దొరికింది. బౌద్ధారామాలు సిటీ అవుట్స్కట్స్లో ఎందుకున్నాయి అని. ఎందుకు అంటే వాళ్ళకి విరాళాలు రాబట్టుకోవడానికి. ఆ పట్టణాల్లో అంత ధనిక ప్రజలు, వర్తకులు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు బాగా వస్తాయని చెప్పేసి సిటీలకు అవుట్ సైడ్ ఉండి వాళ్ళ విరామాలు ఏర్పరచుకున్నారంట. చూడండి ఎంత సూక్ష్మంగా అడుగుతున్నాడు బిట్స్. కాబట్టి మీరు సూక్ష్మంగా లోతుగా చదవడం మర్చిపోవద్దు. ఊరికే బట్టి పట్టేస్తే ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి పట్టేసి నేను చదువుకున్నాను బాగా అంటే కుదరదు. లోతైన విశ్లేషణ కావాలి. మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, ఈవెన్ సివిల్స్ ప్రిలిమ్స్కి ఏం తీసుకోవట్లేదు, ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ దానికంటే టఫ్గా కూడా అడుగుతున్నారు ప్రశ్నలు. ఓకే, రైట్. ఏం చెప్పుకుంటున్నాం మనం? హరప్పా ప్రజలు, అక్కడ హెచ్చాకారపు సమాధులు ఉన్నాయి. అలాగే 6 వరుసలున్న ధాన్యాగారాలు ఉన్నాయి. మేబీ పన్ను ధాన్యం రూపంలో వసూలు చేసి ఉండొచ్చు. అప్పుడంతా బార్టర్ సిస్టమే, వాణిజ్యము బార్టర్ రూపంలోనే, బార్టర్ అంటే వస్తు మార్పిడి పద్ధతిలోనే జరిగేది. ఓకే, ఇంకా ఈ ధాన్యాగారాల దగ్గరే ఏముందంట, ఒక సర్క్యులర్ వేదిక అండి, ఒక వేదికలాగా ఇలా ఉండేదంట. దీన్ని ఏం చేసేవాళ్ళంట అంటే, ధాన్యాలు తెచ్చి ఇట్లా నూర్పిడి అంటాం కదా, థ్రెషింగ్ అంటాం ఇంగ్లీష్లో. అలా నూర్చి కుప్పలు పోస్తాం కదా ధాన్యం, అలా ధాన్యం సేకరించడానికి సర్క్యులర్ థ్రెషింగ్ అనేది ఒకటి ఉండేదంట ఈ ధాన్యాగారాల దగ్గర. ఎక్కడ ఉంది థ్రెషింగ్ చేసుకునే సర్క్యులర్ వేదిక అనేది? ఎక్కడ ఉంది అంటే హరప్పాలో ఉంది. ఓకే, నెక్స్ట్ మెహెంజోదారో. ఈ మెహెంజోదారో సింధు నది ఒడ్డున ఉంది. ఒకసారి ఏదో ఎగ్జామ్లో అడిగాడండి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ కూడా, సింధు నది ఒడ్డున లేని హరప్పా స్థలాన్ని గుర్తించండి అనేసి. ఓకే, ఈ మెహెంజోదారో సింధు నది ఒడ్డున ప్రస్తుతం ఉండే పాకిస్తాన్లో లార్కానా జిల్లాలో ఉంది. ఈ మెహెంజోదారో అంటే మృతుల దిబ్బ. ఓకే, మౌండ్స్ అంటాం, పుర్రెలు. ఓకే, అటువంటి మృతుల దిబ్బ అంటాము. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, దీనికి అక్కడ తవ్వినప్పుడు కొన్ని గుంపులుగా పుర్రెలు అండి, దాని మీద ఖండించిన గుర్తులు, అంటే ఇలా కొట్టి చంపి ఉంటారు కదా, అలా అటువంటి గుర్తులు ఉండే పుర్రెలు దొరికాయన్నమాట. ఓకే, మృతుల దిబ్బ అంటాం మెహెంజోదారోని. అవి దొరికాయి. ఇంకా
దీన్ని బట్టే ఆర్యులు మన మీద దండయాత్ర చేసి ఉండొచ్చు అని కూడా అంటారు. ఇదొక చిన్న ఆధారం అన్నమాట. కానీ కొందరు ఏమంటారంటే అంత విస్తృత స్థాయిలో దండయాత్రలు చేయలేదు. ఏదో మొహెంజోదారోలో కొన్ని పుర్రెలు మనకు ఖండించిన గుర్తులు దొరికినంత మాత్రాన అంత దండయాత్ర చేసినారనడానికి వీల్లేదు. అంత పెద్ద ఎత్తున ఆ కాలంలో మైగ్రేషన్ వచ్చి అంత పెద్ద పెద్ద ఆయుధాలతో ఇంత పెద్ద నాగరికతను నాశనం చేయలేరు కదండి ఒకేసారి. ఇట్స్ ఇంపాసిబుల్ కదా. సో కాబట్టి చరిత్రకారులు ఆ వాదనని కొట్టేశారు. అది కాక ఈ ఆర్యులు నార్త్ వెస్ట్లోనే ఉన్నారు. మన హరప్పా స్థలాలేమో ఈ గుజరాత్ కింద మహారాష్ట్రలో కూడా విస్తరించింది. మరి గుజరాత్ వాళ్ళు ఎప్పుడు రాలేదు ఆర్యులు వేదకాలంలో, వాళ్ళకి సముద్రం అంటే ఏంటో కూడా తెలీదు. సో కాబట్టి దండయాత్రలు చేసి ఆర్యులు సింధు ప్రజల్ని నాశనం చేశారనేది అసత్యము. ఓకే, నెక్స్ట్ ఈ మొహెంజోదారోలోనే ఇంకా గ్రేట్ బాత్ గురించి ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. గ్రేట్ బాత్ ఒకటి బయటపడింది. అలాగే గ్రేట్ గ్రానరీ పెద్ద ధాన్యాగారం ఒకటి కూడా బయటపడింది. ఓకే, ఇంకా పత్తితో నేసిన కాలిన వస్త్రం కూడా మొహెంజోదారోలో బయటపడింది. నెక్స్ట్ అలాగే ఈ సింధు నది ఒడ్డున్నే అమ్రి, ఇక్కడ చాన్హోదారో, ఇది వచ్చేసి చాన్హోదారో, ఇక్కడ అమ్రి, ఇదంతా ఇండస్ నది అనుకుంటే ఇక్కడ మొహెంజోదారో ఉంది, ఇక్కడ అమ్రి ఉంది సింధు నది ఒడ్డున్నే, ఇక్కడ చాన్హోదారో ఉంది. విజువలైజ్ చేయండి, అలాగే గుర్తుండిపోతుంది ఎప్పటికీ. ఓకేనా. సో నెక్స్ట్ ఈ చాన్హోదారోని కళాకారుల నగరము అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ రకరకాల పూసల పరిశ్రమ, గాజుల పరిశ్రమకు ప్రసిద్ధి. చాన్హోదారో బీడ్స్ ఇండస్ట్రీకి ప్రసిద్ధి అన్నమాట. ముత్యాలు, పూసలు, గాజులు ఇవన్నిటికీ చాన్హోదారో నిలయం. సో ఆర్ట్ సిటీ ఆఫ్ ఆర్ట్స్ అంటే చాన్హోదారో. అందుకే దీన్ని ఈ ల్యాండ్ షేర్ ఆఫ్ ఇండియా అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సట్లెజ్ నది ఒడ్డున రూపార్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ గాగ్రా హక్కర్ అంటే సరస్వతి నది. ఈ సరస్వతి నది ఒడ్డున ఇక్కడ కాళీబంగన్ ఉంది. ఓకే, కాళీబంగన్ అంటే నల్లటి గాజులు అని అర్థం. ఎక్కడ ఉంది కాళీబంగన్ అంటే రాజస్థాన్లో ఉంది. ఈ రాజస్థాన్లోనే సరస్వతి నది ఒడ్డున కాళీబంగన్, ఇక్కడ బన్వాలి కాళీబంగన్లు ఎక్కడ ఉన్నాయి? సరస్వతి నది ఒడ్డున రాజస్థాన్లో ఉన్నాయి. ఓకే, మీరు ఒక పట్టికలాగా రాసుకొని బట్టి పడితే గుర్తుండవండి. ఇలా చక్కగా అనాలిసిస్ వేలో చదవాలి ఎప్పుడైనా. ఓకే, మరి కాళీబంగన్లో మనకేం దొరికింది అంటే దున్నిన నాగలితో దున్నిన ఛాయలు కనిపించినాయి. అలాగే ఫైర్ అల్తార్ కనిపించింది అని కూడా నేను చెప్పాను. రైట్. ఇంకా బన్వాలీలో అయితే కనుక నాణ్యమైన బార్లీ పండించినట్లు బన్వాలీలో తెలుస్తోంది. అలాగే నాగలి దొరికిందని కూడా చెప్పాను. ఖలిస్తాన్ బన్వాలీలో చెక్కతో చేసిన నాగలి కనిపించింది. ఇంకా బన్వాలీలో లిప్స్టిక్ కూడా కనిపించింది. పిల్లికి సంబంధించిన ఆనవాళ్ళు లిప్స్టిక్ కూడా కనిపించాయంట. నెక్స్ట్ ఇలా వస్తే ఇటు పక్కకి ఇక్కడ హర్యానా, ఇక్కడ రాజస్థాన్, ఇక్కడ హర్యానా ఉంటాయి కదా మ్యాప్లో. సరే, ఇక్కడ హర్యానాలో ఈ రాఖీ గర్హి అనే స్థలం ఉండేది. ఈ రాఖీ గర్హిని 2015లో రాఖీ గర్హిలో ఇంకొక స్థలం కనుగొన్నారు, హరప్పా ప్రజల ఆవాసం. అది కూడా కనుక్కోవడంతో అంతకుముందు మొహెంజోదారో పెద్ద నగరం అని అనుకునేవాళ్ళు. ఈ 2015లో ఇంకా కొన్ని అవశేషాలు బయటికి రావడంతో ప్రస్తుతము రాఖీ గర్హినే హరప్పా నాగరికతలో అతిపెద్ద స్థలము, ఆవాసము అని చెప్తాము. ఫస్ట్ రాఖీ గర్హి, సెకండ్ మొహెంజోదారో, మూడవది హరప్పా నగరం విస్తరణలో చూసుకుంటే గనక. సరే, నెక్స్ట్ ఇది హర్యానాలో ఉంది. ఇంకా హర్యానాలో
ఫస్ట్ హర్యానాలోనే కాదు, మొత్తం హరప్పా నాగరికత, ఎంటైర్ హరప్పా నాగరికతను చూసుకుంటే అత్యంత పురాతనమైన స్థలము ఏది అంటే ఫస్ట్ కనుగొనింది హరప్పానే, కన్ఫ్యూజ్ కావద్దు. అత్యంత పురాతనమైన నగరం ఏది అంటే ఫస్ట్ డెవలప్ అయి ఉండొచ్చు అక్కడ అని చెప్పేసి, అది ఏంటంటే హర్యానాలోని బిద్రానా. ఓకే, బిద్రానా ఓల్డెస్ట్ సైట్. అలాగే సో హర్యానాలో లార్జెస్ట్ సైట్ రాఖీ గర్హి ఉంది, ఓల్డెస్ట్ సైట్ బిద్రానా ఉంది. అంటే ఓల్డెస్ట్ హరప్పన్ సైట్ ఏది అంటే బిద్రానా. ఫస్ట్ కనుక్కున్న హరప్పన్ సైట్ ఏంటంటే హరప్పానే, రైట్. నెక్స్ట్ ఇక్కడే రాజస్థాన్లోనే కోట్ డిజీ అమ్రీ వస్తాయండి. ఓకే, నెక్స్ట్ చీనా రాఖీ గర్హి. ఇంకా ఇక్కడే సబర్మతి నది ఈ గుజరాత్ దగ్గర వస్తుంది కదా, ఈ సబర్మతి నది దగ్గర కూడా లోతాలు, రంగపూరు ఇటువంటివి వస్తాయి. మరి లోతాల్ విశిష్ట లక్షణం ఏంటి? ఒక కృత్రిమమైన డాక్ యార్డ్ ఉంది లోతాల్లో. ఓకే, రంగపూర్ విశిష్ట లక్షణం ఏంటంటే వరి పొట్టు లభించింది, అలాగే చితాభస్మం అనేది కనిపించిందంట. అంటే మామూలుగా హరప్పా ప్రజలు పూడుస్తారు, వీళ్ళు ఇక్కడ రంగపూర్లో మాత్రం బూడిదను కుండలో పెట్టి పూడుస్తారు కదా, అటువంటి చితాభస్మం రంగపూర్లో లభించింది. ఓకే, అలాగే లోతాల్ రంగపూర్లో ఏం లభించిందని చెప్పాను, వరి పొట్టు కూడా లభించింది. లోతాల్లో ముఖ్యమైన రేవు పట్టణము, అలాగే కృత్రిమమైన డాక్ యార్డ్ కూడా, ఇటుకలతో నిర్మించిన డాక్ యార్డ్ కూడా లోతాల్లో ఉంది. ఓకే, ఇవి ముఖ్యమైన హరప్పా స్థలాలు. ఓకే, వాటి ప్రత్యేకతలు, రైట్.